హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్ అండ్ బేబీ కిచెన్. నేను ఇప్పుడు గోధుమ రవ్వ బెల్లంతో చేసి ప్రసాదం చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పావు కేజీ గోధుమ రవ్వను వేసి మంచిగా వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించాలి. వేయించి పక్కన పెట్టేసుకొని అందులోనే ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలండి. వేసి కొంచెం ఎసరు వచ్చిన తర్వాత ఈ వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వని అందులో వేసి మంచిగా కలపాలి. ఒక 2 మినిట్స్ అలా కలిపేసి మంచిగా అంతా కలిసేలాగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఆగాలండి. అంతే, ఒక 2-3 మినిట్స్లో ఉడికిపోతుంది. మీరు చూడండి ఒకసారి, ఇక్కడ ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అందులో ఒక పావు కేజీ గోధుమ రవ్వకి పావు కేజీ బెల్లం వేసుకొని మంచిగా కలపాలి. బెల్లం అందులోనే కరిగిపోతుందండి. మంచిగా కలిపి ఇందులో ఒక 1/2 గ్లాసు పచ్చి పాలు వేసుకోవాలి. కాగబెట్టిన పాలు కాకుండా పచ్చి పాలు వేసి కలపాలి. అందులోనే ఒక 3 యాలకులు దంచి వేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ప్రసాదం రెడీ. థ్యాంక్ యూ.